తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నా డీఎంకే పార్టీకి తమిళ స్టార్ హీరో రాజకీయ నాయకుడు శరత్ కుమార్ ఝలకిచ్చారు. జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే కూటమికి ఆయన గుడ్ బై చెప్పారు. సమతువ మక్కల్ కచ్చి పార్టీ అధినేత అయిన శరత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల వేళ తన దారి తాను చూసుకున్నారు. నేను కూటమిలో కొనసాగుతానని గతంలో హామీ ఇచ్చాను. ఆ మేరకు కూటమిలో కొనసాగాను. నా మాట నిలబెట్టుకున్నాను. నేను అన్నా డీఎంకేను ఏం నిందించను, కానీ ఈ 5 ఏళ్ల గురించి సింహావలోకనం చేసుకుంటే మేం చేసిన దానికన్నా చాలా ఎక్కువ చేయాల్సి ఉంది అని శరత్ కుమార్ విలేకరులతో అన్నారు. శరత్ కుమార్ పార్టీకి తనతో పాటు మరో ఎమ్మెల్యే ఉన్నారు. అయితే అన్నా డీఎంకేతో పొత్తు కటీఫ్ చేసుకోవడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఎన్నావూర్ నారాయణ్ అమ్మ పార్టీకి అండగా నిలిచారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అన్నా డీఎంకే కూటమి నుంచి శరత్ కుమార్ ఒక్కడే వైదొలిగారు. దక్షిణ తమిళ జిల్లాల్లో బలంగా ఉన్న నాడర్ వర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న శరత్ కుమార్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది త్వరలో తేలనుంది.